చంద్రబాబు నాయుడు హెల్త్ టిప్స్ జర ఫాలో కాండి. ఏం చెప్తున్నాడో నేను. చెడు ఆహారపు అలవాట్ల వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. చాలా వ్యాధుల నివారణకు నియంత్రణ ఆహారము అలవాట్లు అవసరమని సూచించారు. నలుగురు సభ్యులు కూడిన ఇంట్లో వాళ్ళ ఇంట్లో నలుగురు సభ్యులు ఏ ఇంట్లో అయితే ఉంటారో వాళ్ళు ఎట్లా తినాలనేది సూచిస్తున్నాడు. 600 గ్రాముల ఉప్పు, 2 లీటర్ల వంట నూనె, 3 కిలోల పంచదార వాడితే సరిపోతుంది. ఉప్పు, వంట నూనె, చక్కెర తగ్గిస్తే ఆరోగ్య సమస్యలు దరిచేరవు. రాష్ట్ర ప్రజలు ప్రతిరోజు అరగంట వ్యాయామం చేయాలి అని సీఎం పిలుపునిచ్చారు. రోజుకు అరగంట సేపు వ్యాయామం కనుక చేస్తే మాత్రం ఏ ఫుడ్ ఎట్లా తిన్నా కానీ ఏం ప్రాబ్లం లేదు సీఎం గారు. దాంతోపాటు 600 గ్రాముల ఉప్పు అని చెప్పారు కదా, అది మనకి మన తెలుగు వాళ్ళకి ఏం సరిపోదు. 600 గ్రాముల ఉప్పు మనకి సరిపోదు, అది 200% అది సరిపోదు. ఎందుకంటే మనం 3 పూటల కూరలు చేసుకుంటాం, అవి చేసుకుంటాం కాబట్టి అది సరిపోదు, మనకు సెట్ కాదు. సరే, షుగర్ అని చెప్పి చూసినా అక్కడ కరెక్ట్ చాలా మంచిగా ఉంది. నూనె విషయంలో కూడా బాగుంది. 2 లీటర్లు కాకుండా ఇంకా కూడా తక్కువ చేసుకోవచ్చు. నూనెని తక్కువ చేసుకోవచ్చు, షుగర్ని కూడా తక్కువ చేసుకోవచ్చు. వ్యాయామం చాలా సూపర్. మన చంద్రబాబు నాయుడు గారు మంచి టిప్పుని ఇచ్చారు, దాన్ని మంచిగా ఫాలో కండి. చాలా విలువైన టిప్ అది. ఇటువంటి పెద్దోళ్ళు చెప్తేనే ఇక అందరూ జనాలు వింటారు, ఎందుకంటే మనలాంటి వాళ్ళు చెప్తే ఎవరు వినరు కాబట్టి. సో ఇది ఫాలో కండి టిప్పుని, మీ ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకోండి.